Audio Jungle. Audio Jungle. ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు దాదాపు 2 గంటల పాటు పోలీస్ స్టేషన్ లో పలు కేసులు రికార్డులను పరిశీలించారు. అనంతరం సిబ్బందిని పిలిచి ప్రతి ఒక్కరితోనూ వారు ఈ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పనుల గురించి ఆరా తీశారు. విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ఎక్కువ నేరాలు జరగడానికి కారణాలు అయినటువంటి బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం, గంజాయి లాంటి మత్తు పదార్థాలు సేవించడం వంటి పలు నేరాలను అరికట్టడానికి కావలసిన అన్ని చర్యలను తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాలో కూడా ఈ బాడీ ఆఫెన్సెస్ కేసెస్ ఇట్లాంటి కేసెస్ చాలా తగ్గాయండి. 50% అవే ఉన్నాయి. సో అదొకటి ప్రధానంగా. సో దానికి సంబంధించి ఇన్స్పెక్టర్ గారికి కూడా మనం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇంకా ఇటువంటి ప్రదేశాలన్నీ ఐడెంటిఫై చేసుకొని వీలైనంత ఇదిగా పబ్లిక్ న్యూసెన్స్ తగ్గించాలి. దెన్ రెండో విషయం ఏంటంటే వచ్చిన పిటిషన్స్ ని ప్రాపర్ గా వాళ్ళకి మాట్లాడి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని ఆ పిటిషన్ ఎంక్వైరీ ప్రాపర్ గా చేసి కరెక్ట్ నిర్దిష్ట సమయంలోనే ఎంక్వైరీ కంప్లీట్ చేసి దాని మీద రిపోర్ట్ పెట్టాల్సిన అవసరం ఉంది. సో దానికి సంబంధించి కూడా దాంట్లో క్వాలిటేటివ్ గా అంటే చేసిన ఫిర్యాదుదారి యొక్క అది వెరిఫికేషన్ ప్రాపర్ గా చేయకుండా ఎంక్వైరీ ప్రాపర్ గా చేయకుండా చేయటం కరెక్ట్ కాదు. అది క్వాలిటేటివ్ గా చేయాలని చెప్పడం జరిగింది. మూడో విషయం ఏంటంటే మా పోలీస్ యొక్క పనితీరు కూడా మేము మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. సో దానికి సంబంధించి ఇన్స్పెక్టర్ కావచ్చు, ఎస్ఐస్ కావచ్చు, సిబ్బంది కావచ్చు, వాళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించిన పనిని చేస్తున్న పనిని దాన్ని సరిగ్గా అవగాహన చేసుకొని వాళ్ళు చేసే దాన్ని ప్రజలకి మంచి చేసే విషయంగా, మేలు చేసే విషయంగా ఎలా చేస్తే బాగుంటుంది. స్టేషన్ హౌస్ కూడా మన ఈ విధంగా పని చేస్తే మన యొక్క పనితీరు పెరుగుతుంది, స్టేషన్ యొక్క ఫంక్షనింగ్ బాగుంటుంది అనే దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అదే ఇప్పుడు రివ్యూ చేసినప్పుడు చాలా పలు అంశాల మీద చేయడం జరిగింది. యూఐ కేసెస్ లిక్విడేషన్ కావచ్చు, పిటిషన్ ఎంక్వైరీస్ కావచ్చు, తర్వాత లోక్ అదాలత్ డిస్పోజల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చేసినట్లే మా కానిస్టేబుల్స్ కానీ ఏఎస్ఐస్ చేసి పిటిషన్ ఎంక్వైరీ యొక్క డిస్పోజల్స్ కావచ్చు, ఇవన్నీ వెరిఫై చేయడం జరిగింది. సో వాటి పట్ల ఇంకా మా వాళ్ళు కొంచెం శ్రద్ధ వహించి ఇంకా బాగా చేయాల్సిన అవసరం చాలా ఉంది. సో అదొకటి చెప్పడం జరిగింది. తర్వాత మన ప్రధానంగా మట్కా, గ్యామ్లింగ్, ఇక్కడ ఈ ప్రొద్దుటూరు కావచ్చు, జమ్మలగూడ, గంజా అది కూడా వస్తాం. సో ఇది మనకు ప్రధానమైన ఇది. సో దాంట్లో ఏం చేస్తామంటే ఈ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరి మీద కూడా మనము బైండ్ ఓవర్స్ పెడుతున్నాం. అది కూడా చూసినట్టయితే మొత్తం 2 నెలల్లోనే మన జిల్లాలో దాదాపు ఒక 600 మంది నుంచి 650-700 మంది దాకా బైండ్ ఓవర్స్ చేస్తుంటాం. మామూలుగా జనరల్ ఎలక్షన్స్ టైంలోనే మనం అన్ని ఎక్కువ చేస్తాము. ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా చూసి ఇప్పుడు లాస్ట్ 2 months లో ఓన్లీ ఎర్రగుంటలోనే 50 మందిని బైండ్ ఓవర్ చేస్తాం. అట్లా కడప సబ్ డివిజన్ లో కడప కాదు, పులివెందుల్లో 96 మందిని చేస్తాం, మైదుకూరు ఒక 95 మందిని చేస్తాం. అట్లా ప్రతి సబ్ డివిజన్ లో కూడా 100 నుంచి 120 మంది దాకా బైండ్ ఓవర్ చేస్తాం. అట్లా మొత్తం దాదాపు 600 చిల్లర దాకా మనం బైండ్ ఓవర్ చేయడం జరిగింది.